బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రామ్నగర్ కాలనీలో నకిలీ విత్తనాలు తయారు చేసిన ముఠాను పోలీస్ వ్యవసాయ అధికారులు గుట్టురట్టు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో సాధారణ పత్తి విత్తనాలను ప్రముఖ కంపెనీల విత్తనాలుగా మారుస్తూ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎస్పీ గౌసాలం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. గోదాంను సీజ్ చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు సామ అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఫోన్ లైన్ లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రామ్నగర్ కాలనీలో నకిలీ విత్తనాలు తయారు చేసిన ముఠాను పోలీస్ వ్యవసాయ అధికారులు గట్టురట్టు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో సాధారణ పత్తి విత్తనాలను ప్రముఖ కంపెనీల విత్తనాలుగా మారుస్తూ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎస్పీ గౌసాలం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఇక గోదాంను సీజ్ చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు సామ అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఫోన్ లైన్ లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. అయితే ఏదైతే ఇటు పత్తి రైతులు తన ఖరీఫ్ సీజన్ దగ్గర పడడంతో విత్తనాలు నాటుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆదిలాబాద్ ప్రాంతాన్ని బట్టి ఇక్కడి నేలల్ని బట్టి వాళ్ళు ఈ యొక్క పొడి నేలల్లోనే విత్తనాలు వేసుకోవడం రైతులకు ఆనవాయితీగా వస్తుంది. దానికి సంబంధించి అయితే వాళ్ళు విత్తనాలు అయితే వేసుకున్నటువంటి సందర్భంలో అయితే ఇక విత్తన కొరతతో పాటు రైతులను నడ్డి విరిచేలా, రైతులను నట్టేట విరిచేలా ఇలా నకిలీ విత్తనాల గుర్తు అనేటటువంటిది బయటపడడం మనకు సంతృప్తి కలిగిస్తుంది. దాదాపుగా ఇక్కడ రామ్నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక గోదాంలో ఈ నకిలీ విత్తనాలు అంటే సాధారణ విత్తనాలను లూజ్ సీడ్స్ తెచ్చి వాటికి సీడ్ ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఏదైతే బ్రాండ్ కంపెనీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యొక్క ప్యాకెట్లో సీల్ చేసేటువంటి అమ్మడం అనేటటువంటి నివేదికలో దాన్ని పోలీసులు దాన్ని గుట్టుకట్టు చేశారు. జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ గౌసాలం ఇతర పోలీసు అధికారులు కూడా ఏదైతే రామ్నగర్ దగ్గర గోదాంపై రైడ్ చేసి దాదాపుగా 20 లక్షల వరకు విలువ చేసేటటువంటి యొక్క పత్తి గింజల్ని వాళ్ళు పట్టుకున్నారు. అయితే దాదాపుగా ఇందులో ఏదైతే మీనాక్షి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేటటువంటి సామ అశోక్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను దాదాపుగా లూజ్ సీడ్స్ తెచ్చి గోదాంలో అన్ని కూడా పెట్టేసి వాటికి అక్కడే సీడ్ ట్రీట్మెంట్ జరిపి ఆ తర్వాత కొన్ని ప్యాకెట్స్ లో వాటిని వేసి సీల్ చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అయితే దాదాపుగా 945 సీడ్స్ బ్యాగులు, అలాగే 500 కేజీల లూజ్ సీడ్స్, ఆ తర్వాత 330 ప్యాకెట్ల, ఒక్కో ప్యాకెట్ 3 కిలోల చొప్పున 330 ప్యాకెట్ల జొన్నలు, అంటే ఇవన్నీ కలిపి ఓవరాల్ గా దాదాపు 19,39,908 రూపాయల విలువ చేసేటటువంటి యొక్క పత్తి విత్తనాలైన అయితే ఈ పోలీసులు అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు అయితే పట్టుకొని సీజ్ చేశారు. సీజ్ చేసి మరి ఈ కంపెనీ నుంచి ఇక్కడ ఏదైతే మీనాక్షికి సంబంధించి మీనాక్షి గోల్డ్, పాండురంగ్ అని, అలాగే పుడమికి సంబంధించి వైట్ కింగ్, J16 అనేటటువంటి యొక్క బ్రాండ్లతో విత్తనాలు అమ్ముతున్నట్టుగా, విత్తనాల్లో బ్యాగులు సంచులో ప్యాక్ చేస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అయితే మరి ఇది కంపెనీకి తెలిసి జరుగుతుందా, లేదంటే వీళ్ళు దొంగచాటుగా ఇక్కడ రైతుల్ని మోసం చేసేందుకు, డబ్బు గడించేందుకు చేస్తున్నారనేటటువంటిది విచారణలో తేలాల్సింది. అయితే ఈ మేరకు పోలీసులు అయితే సామ అశోక్ రెడ్డిని స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అయితే అలాగే ఇటు కంపెనీలు ఏవైతే అంటే జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే ఒక గోదాంలో అయితే ఇలా దొంగచాటుగా గోదాంకు ఎలాంటి పర్మిషన్ లేదని, అలాగే ఇలా దొంగచాటుగా ట్రీట్మెంట్ చేసే చర్యలు అయితే సరికాదన్నట్టుగా విధంగా మాట్లాడుతున్నారు. అలాగే ఏవైతే అక్కడ కంపెనీలు ఉన్నాయో అంటే విత్తనాలు దొరికినటువంటి కంపెనీలు మీనాక్షి, పుడమికి సంబంధించి మీనాక్షి గోల్డ్, పాండురంగ, అలాగే వైట్ కింగ్, J16 ఈ సంచులు అయితే ఈ ప్యాకెట్లు అయితే అక్కడ కనిపించాయి కాబట్టి ఈ ప్యాకెట్ ఏవైతే యజమాన్యాలు ఉంటాయి ఆ కంపెనీ ప్రస్తుతం మాట్లాడి ఇవి ఈ విధంగా ఇక్కడికి ఎట్లా వచ్చాయి, అలాగే
ఇక్కడ ఏ విధంగా దొంగచాటుగా ఈ యొక్క సీజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తాము త్వరలోనే ఈ విషయాలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి నేను జిల్లా అధికారి చెప్పారు, వ్యవసాయ అధికారి చెప్పారు. అలాగే ఎవరైనా సరే ఇలాంటి రైతుల్ని మోసం చేసేటటువంటి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా కనుక ఇలాంటి దందాలు చేస్తే ఖచ్చితంగా పోలీసులు వీటిపై చర్యలు తీసుకుంటారని, అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి యొక్క ఈ దందాకు సంబంధించి కూడా నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా పోలీసులు అయితే ఇటు పోలీసులు అలాగే వ్యవసాయ అధికారులు అయితే మనకు సమాచారం ఇస్తున్నారు. కీర్తన. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. किलो फोटो 375 डिवाइडेड बाय 345.